ఈ స్తుతి నీకే నా యేసుదేవా, మనసారా నిన్నే కీర్తింతుము, మా మనసారా నిన్నే కీర్తింతుము. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే నా యేసుదేవా, మనసారా నిన్నే కీర్తింతుము, మా మనసారా నిన్నే కీర్తింతుము. జగతికి పునాది నీవని, మాలోని ఊపిరి నీవేనని. జగతికి పునాది నీవని, మాలోని ఊపిరి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా హృదయాలలో ఉండాలని నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే నా యేసుదేవా, మనసారా నిన్నే కీర్తింతుము, మా మనసారా నిన్నే కీర్తింతుము. మనసారా నీదరి చేరగా మాకెంతో సంతోషమాయెనా. మనసారా నీదరి చేరగా మాకెంతో సంతోషమాయెనా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. నీ మధుర ప్రేమను చాటాలని, నీ జీవ బాటలో నడవాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే కీర్తింతుము, మా మనసారా నిన్నే కీర్తింతుము. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే కీర్తింతుము, మా మనసారా నిన్నే కీర్తింతుము. అందరికీ వందనములు. బైబిల్ గ్రంథంలో 40 రోజులు అనే అంశము నేటి క్రైస్తవ్యము అనే ఈ చక్కటి సందేశాన్ని ప్రార్థనాపూర్వకంగా ఆలకించి మనమందరము మేలు పొందాలని ప్రభు నామములో కోరుతున్నాం.
నిర్గమకాండము 24వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం వరకు. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చిన మీ వాక్య భాగమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ వాక్యములో నుంచి మాతో మాట్లాడి నేటి మా క్రైస్తవ జీవితానికి అవసరమైన సందేశాన్ని మానవ మాత్రుడైనటువంటి వారిని మరుగుపరిచి మాతో మాట్లాడి మీకు మహిమ తెచ్చుకునమని, సరళమైన మార్గంలో నడవడానికి మనసునిచ్చి విజయవంతంగా నడిచే భాగ్యమును మాకు దయచేసి మీ దగ్గరకు వచ్చు పర్యంతరము అనేకులకు ఆదర్శప్రాయముగా మిమ్మల్ని చూస్తూ జీవించే భాగ్యాన్ని దయచేస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన సోదర సోదరులారా, దేవుని వాక్యంలో 40 సంవత్సరములు 40 రోజులు అనేటువంటి అనేక మాటలని మనము అనేక దగ్గరలా మనం చూస్తాము. ఈనాటి దినమందు దైవజనుడైన మోషే సీనాయి పర్వతం మీద 40 రేయింబవళ్ళు దేవునితో గడిపినటువంటి ఆ అనుభవము, లోకంలో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి వారికి ఉన్నటువంటి అనుభవంతో మనము పోల్చి చూడవచ్చు. మోషే సీనాయి పర్వతం మీద ఉండగా దేవుని ప్రజలైనటువంటి వారే దేవుని నాయకత్వము కలిగినటువంటి వారు ఉండగా మోషే మీదనే మనసు ఉంచిన కారణం చేత వారు ఎలాగున దేవుని సరళమైన మార్గాన్ని విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా జీవించడం ద్వారా వాళ్ళు ఎంత నష్టపోయారు, ఎలాగా వారు మార్చబడ్డారు, అలాగా మార్చబడినటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు ఆనాటి కాలమందు సంభవించినటువంటి ఆ పరిస్థితి ఎలాగున ఉంది అనేది మనం ధ్యానం చేయబోతూ ఉంటున్నాం. మోషే దేవునితో 40 రేయింబవళ్ళు సీనాయి పర్వతం మీద దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని చేవ్రాతను ఆయన తీసుకొని కొండ దిగి వచ్చినటువంటి ఆ సమయంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు అనేది మనము 32వ అధ్యాయము, నిర్గమకాండము 32వ అధ్యాయంలో మొదటి పేరాల్లో మనం చూస్తే, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసిరి. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయముల లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని మనము ధ్యానం చేసినటువంటి ఈ యొక్క అంశములో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనము ముందుంచుకొని ధ్యానం చేసినట్లయితే, మోషే
సీనాయి పర్వతం మీద దేవునితో గడుపుతున్నటువంటి ఆ అమూల్యమైన పరిశుద్ధమైన, అంతకు మునుపు కానీ ఇప్పుడు కానీ ఇంకొక వేరే రోజు కానీ జరగనటువంటి ఆ గొప్ప అద్భుతమైనటువంటి సంభవము పైన దేని కొరకు ఏర్పాటు చేయబడింది అని మనం చూస్తే, దేవుడైన యెహోవా జీవము కలిగిన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే ఉంటుండగా మనుషులకు దేవునికి మధ్యలో మధ్యవర్తిత్వాన్ని యేసుక్రీస్తు ప్రభు జరిగించేటువంటి ఆ సందర్భాన్ని ప్రవచనాత్మకంగా మోషే ఇశ్రాయేలీయులైన వారి దేవుని ప్రజలకు దేవునికి మధ్యవర్తిత్వాన్ని జరిగిస్తున్నట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అలాంటి పవిత్రమైనటువంటి ఆ సమయంలో దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులు ఆ మోషే ఏమాయనో అనే మాటని ఉపయోగించి వారి కన్నుల ఎదుట వారి దగ్గర ఉన్నటువంటి బంగారం అంతటిని తీసుకొని ఒక దూడను పోతపోసి అదే మమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించడానికి కారణమైంది అని దేవునికి ఎలాగునైతే వాళ్ళు బలులు అర్పిస్తూ వచ్చారో అదే విధంగా బలులు అర్పించేటట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అలాగా బలులు అర్పిస్తున్నటువంటి వాళ్ళు దేవుని సన్నిధిలో బలులు అర్పించేటువంటి ఆ విధానంలో ఎన్నడూ కూడా తినడము, త్రాగడము, ఆడడము అనేది మనము చూడము. కానీ ఇలాంటి దేవునికి విరోధమైనటువంటి ఆయన మొట్టమొదటి ఆజ్ఞలోనే ఏ రూపాన్ని కూడా మీరు ఘనపరచకూడదు లేక ఆరాధన చేయకూడదు అని ఆయన చెప్తే, ఆయన రూపంలో కూడా కాకుండా ఒక విగ్రహాన్ని వాళ్ళు తయారు చేసుకొని దాని ఎదుట వాళ్ళు మరి ఆ బలులన్నిటినీ అర్పించి వారు మరి తినడానికి, త్రాగడానికి, ఆ తర్వాత ఆడడానికి వాళ్ళు ప్రారంభించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రజలే పరిశుద్ధమైనటువంటి దేవుని చేత పాపపు బానిసత్వానికి సాదృశ్యంగా ఉన్న ఐగుప్తులో నుంచి విడిపించబడినటువంటి వారే. సముద్రము 2 పాయలుగా చేయబడి ఆరిన నేలన నడిచినటువంటి వారు. శత్రుబాధను మరిచిపోయేటట్టుగా శత్రువులు దూరం చేయబడి విడిపించబడినటువంటి వారు. అంతేకాదు పరిశుద్ధమైన దేవుని ద్వారా మోషే నాయకత్వంలో 2 వారాలలో వాళ్ళు దేవుని వాగ్దాన దేశానికి వెళ్ళగలిగినా కూడా వారి యొక్క అవిధేయత వలన ఎదోము ప్రజలు వారిని రానియనందువలన 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసినా కూడా దేవుని మీద, దేవుని దాసుడైన మోషే మీద వారు సణిగినటువంటి ఆ సణుగులను గురించి, మీరు నా మీద సణుగుతున్నారు కానీ నేను నిమిత్త మాత్రుడే, మీరు సణిగింది దేవుని మీదనే అనేటువంటి మాటలను ఆయన ఉపయోగించినట్టుగా మనము చూస్తాము. ఈ యొక్క భాగంలో మోషే ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఆ సందర్భంలో ఎలాంటి పరిస్థితులలో వీరు దేవుని ప్రజలైనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు అనేది మనము ఈ నేటి కాలమందు ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ భాగంలో మనం చదివిన 24వ అధ్యాయం నిర్గమకాండంలో దేవుని యొక్క మహిమ ఎలాగా ఆ సీనాయి కొండ మీదకి వచ్చి నిలిచిందో మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు అందరూ చూచేటట్టుగా దేవుడు ఎలాగున వారికి ప్రత్యక్షమయ్యాడో మనం చూస్తూ ఉంటున్నాం. నేరుగా వారు దేవుని చూడలేదు కానీ ఒక శబ్దముతో కూడినటువంటి బూర ధ్వనిని వారు విన్నారు. మనుషులు ఎవరు ఊదినటువంటి శబ్దము కాకుండా పరలోకము నుంచే ఆ గంభీరమైనటువంటి బూర ధ్వనిని వారు విని ఆ అనుభవాన్ని చూడాలి అని దేవుని యొక్క రోషము కలిగిన దేవుని యొక్క అగ్ని వంటి రోషము కలిగిన దేవుని యొక్క ఆ సన్నిధిని వారు చూడాలని పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఆ పర్వతము దగ్గరకు వచ్చి దానిని ముట్టుకుంటే చస్తారు కనుక దూరం నుంచి ఆ గంభీరమైన స్వరాన్ని వింటూ మోషేతో దేవుడు మాట్లాడేటువంటి ఆ స్వరానికి ముందు ఉరుములు, పెద్ద పెద్ద శబ్దాలను వారు విన్న తర్వాత
నిమ్మళమైన పరిస్థితులలో వారి భాషలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో దేవుడు తన ప్రజలు ఎలాగున ఆయనకు ఇష్టంగా నడవాలో అనే సంగతులను మోషేకు వినిపిస్తూ ఆ మోషే ద్వారా వారికి ఆ విషయాలు తెలియచేసే ఆ సందర్భము, నేను చెప్పిన సంగతులు కాదు, మీరు కూడా నేరుగా దేవుడు మిమ్మల్ని ఉద్దేశించి నా ద్వారా మీకు చెప్పాలని అనుకున్నటువంటి ఆ మాటలు మీరు విన్నారు అనే దానికి రుజువుగా వారందరికీ వినబడేటట్టు ఆ సందర్భాన్ని ఆ సంభవాన్ని దేవుడు వారికి చూపించినా కానీ దేవుని ప్రజలని ఇశ్రాయేలులో ఉన్నటువంటి 70 మంది పెద్దలను, అహరోనును, నాదాబును, మిగిలిన వారిని ఆయన ఆ స్థలానికి తీసుకుని వెళ్ళి చూపించినా కానీ దేవుని ప్రజలైనటువంటి వారు ఆ సన్నిధిని మరిచిపోయి, దేవుని ఆ గంభీరత్వాన్ని మరిచిపోయి, దేవుని సార్వభౌమాధికారాన్ని మరిచిపోయి, దేవుని యొక్క శక్తిని మరిచిపోయి, కేవలము వారి కనుల ఎదుట మనుష్యుల చేతులతో చేసినటువంటి దాని మీద మనసు ఉంచి వాళ్ళు తింటూ త్రాగుతూ ఆడుతూ ఉన్నటువంటి పరిస్థితులను మనము గమనిస్తూ ఉంటున్నాం. అలాగున దేవునికి విరోధముగా వారు పాపము చేసినటువంటి వారినిగా మనము ఆ వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. 32వ అధ్యాయంలోనే నిర్గమకాండంలో మనము గమనించినటువంటి అధ్యాయంలో 6వ వచనంలో మనము అది చూస్తుంటున్నాం. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచినటువంటి వారుగా మనం చూస్తున్నాం. తినడానికి త్రాగడానికి కూర్చుంటున్నారు, ఎక్కడ కూర్చోకూడదో అక్కడ కూర్చుంటున్నారు. మొదటి కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నాము. కానీ వీళ్ళు భక్తి లేనటువంటి స్థితిని వాళ్ళకు వాళ్ళు కల్పించుకొని దేవుని మీద ఉన్న మనస్సును చేతులతో చేసిన వాటి మీద ఉంచి వారు కూర్చున్నటువంటి స్థలము మంచిది కాదు, తినడము త్రాగడము అది వాస్తవమే, కానీ లేచి ఆడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలాగనే 18వ వచనంలో చూస్తే అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అని మోషే అంటాడు. మోషే ఆ పలకలు తీసుకొని కొండ దిగి వచ్చేటప్పుడు అహరోను, యెహోషువ ఆ యొక్క ప్రజల యొక్క ధ్వనిని, వారు తినడము త్రాగడము లేచి ఆడడము ఆ శబ్దాలు అవన్నీ విని ఏదో యుద్ధ ధ్వని వస్తుంది అని మోషేతో చెప్పినప్పుడు మోషే అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుతుంది అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. వాళ్ళు ఆ దూడని చేసుకొని ఆ నాట్యమాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మోషే గమనించినట్టుగా మనం చూస్తుంటున్నాం. 22వ వచనంలో అహరోను మోషేతో మాట్లాడుచు, నా ఏలినవాడా నీ కోపము మండనీయకుము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవు ఎరుగుదువు అనే మాటని తెలియచేశాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క సన్నిధి మీద ఉంచాల్సిన మనసు ఉంచనందువలన, మనుషుల చేతులతో నిర్మించబడినటువంటి దాని మీద వారు మనస్సు ఉంచినందువలన దేవునికి విరోధమైనటువంటి కార్యకలాపాలలో వాళ్ళు పాల్గొన్న వలన ఎలాగ వాళ్ళు మార్చబడ్డారు అంటే దుర్మార్గులుగా మార్చబడినటువంటి పరిస్థితిని ఈ వాక్య భాగంలో మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. వారి యొక్క స్థితి దుర్మార్గులుగా ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు 25వ వచనంలో చూస్తే ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను అనే మాట. అంతేకాకుండా వాళ్ళు విచ్చలవిడిగా తిరగడాన్ని అలవాటు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిని దూరం చేసుకున్నటువంటి దేవుని ప్రజలు ఎలాగున తప్పిపోతూ లోకములో కలిసిపోతూ దేవుని భయము లేకుండా తినడము త్రాగడము ఆడడము దుర్మార్గులుగా ఉండడము, అంతేకాకుండా విచ్చలవిడిగా తిరగడము అనేటువంటిది మనం చూస్తున్నాం. తర్వాత ఏం జరిగింది అంటే వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను అనే మాట చూస్తుంటున్నాం. అహరోను ప్రధాన యాజకుడే, కానీ దేవుని ప్రజలను ఇశ్రాయేలీయులు పాపము చేస్తూ ఉన్నప్పుడు వారిని ప్రోత్సాహం చేసిన వాడినిగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ మోషే వారి పాపాలను దేవుడు క్షమించాలని వారిని
జీవగ్రంథంలో నుంచి అవసరమైతే నా పేరు తీసే కానీ వారిని రక్షించయ్యా, నీ మహిమ కొరకు నీ నామాన్ని బట్టి అని చెప్పినటువంటి మోషేని మనం చూస్తుంటున్నాం. వీరి యొక్క విచ్చలవిడితనంగా తిరుగుతున్నటువంటి విధానము అనేటువంటిది ఎలాగున ఉంది అని అంటే, వారి విరోధులైనటువంటి వారు వారిని ఎగతాళి చేసేదానికి కారణమైనట్టుగా చూస్తూ ఉంటున్నాం. చూడండి, దేవుని యొక్క సన్నిధిని విడిచినటువంటి వారు దేవుని యందు భయభక్తులు నేర్చుకుని దేవుని ప్రత్యక్షతను కలిగి దేవుని శబ్దాన్ని విని ఆ మహిమను కనులారా చూచినటువంటి వీరు ఒక ధూపము వలె కొలిమి పొగ లేచునట్లుగా ఆ సీనాయి పర్వత శిఖరము మీద ఆ కొలిమిలో నుంచి పొగ ఎలాగున్నైతే గుబులు గుబులుగా పైకి లేస్తుందో, అవతల యువతల కనిపించకుండా పొగమయమవుతుందో, అలాగున ఆ పొగను, ఆ ఉరుములను, శబ్దములను, దేవుని యొక్క బూర ధ్వనిని, తరువాత దేవుని మెల్లని స్వరాన్ని విన్నటువంటి వీళ్ళు దేవుని మీద ఉంచాల్సిన మనసును విడిచిపెట్టిన కారణం చేత తినడము, త్రాగడము, ఆడడము, దుర్మార్గులు కావడము, విచ్చలవిడిగా తిరగడము, లోకములో ఉన్నటువంటి దేవునికి విరోధంగా ఉన్నటువంటి యేసు ప్రభువును నమ్మనటువంటి వాళ్ళు నేటి దినాలలో పరిశుద్ధులైనటువంటి వారు తప్పిపోయినటువంటి వారిని చూచి, లోకములో కలిసిపోయి ఉన్నటువంటి వారిని చూచి ఎగతాళి చేసే అంతగా వారు విచ్చలవిడితనంతో తిరుగుతూ ఉన్నటువంటి విధానాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వాక్య భాగంలో మనం చూస్తే అదే మాటని న్యాయాధిపతుల గ్రంథంలో 17వ అధ్యాయంలో 6వ వచనంలో మనం ఒక మాటని మనం చూస్తే, న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనం, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చును అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. రాజుల కాలం అయిన తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చినప్పుడు వారు ఎలాగున ఉన్నారు అనంటే, వారి ఇష్టానుసారంగా ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చినటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. 40 సంవత్సరాలు మంచి రాజులు వారి యొక్క నాయకత్వంలో దేవుని ప్రజలని ఇశ్రాయేలీలు పరిపాలన చేయబడినటువంటి రాజులలో దావీదు రాజు, సొలొమోను, యోవాషు, అలాగే సౌలు రాజు, న్యాయాధిపతులలో గిద్యోను, ఒత్నీయేలు, బారాకు, దిబోరా, ఏలి, ఇలాంటి వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళని పరిపాలన చేసినా కూడా ఓటమి పాలైనటువంటి విధానంలో ఆ న్యాయాధిపతుల కాలంలో కూడా వీరు ఎలాగ ఉన్నారు అనంటే, ప్రతి వాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఈ మాటని సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 12వ వచనంలో ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఎలాగున ఉన్నారు అనేది మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే ఆ తుదకు అది మరణమునకు త్రోవ తీయును అనే మాట మనం చూస్తున్నాం. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఎదుట వాళ్ళ ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తించడము అనేటువంటిది ఎలాగ ఉంటుంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది అంటే, అది సరైనదిగానే కనబడుతుంది, కానీ చివరికి అది మరణానికి త్రోవ తీస్తుంది అనే సత్యాన్ని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అంతేకాదు, సామెతలు 29వ అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా మనం చదువుకుంటాం, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు అనే మాట. దేవుని యొక్క మాట లేకపోతే జనులు కట్టులేక తిరుగుదురు అనే మాట మనం చూస్తున్నాం. మనుషులే కానీ, మోషే మనుషుడే కానీ, జీవము కలిగిన దేవుని పిలుపుతో వచ్చినటువంటి సేవకునిగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని పిలుపుతో వచ్చినటువంటి సేవకుల ప్రవర్తన దేవుని మీదనే మనసు ఉంచి సేవ చేసే విధానంగా ఉంటుంది. తమకు తాము మేం కూడా చేస్తాము అని ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఉంటే మంచిదే, కానీ వాళ్ళ యొక్క మనస్సు చూపు అంతా కూడా వారు లోక సంబంధించినటువంటి వాటి మీద ఉంచి ఎలాగున
ఈ పరిస్థితుల్లో మనము విజయవంతంగా వెళతాము అనే ఆలోచన చేస్తారు. కానీ దేవుని పద్ధతిలో మనము ఎలాగున నడిస్తే దేవునికి సంతోషకరమైన ఆత్మీయ జీవితము విజయవంతంగా నడుస్తుంది అని ఆలోచన చేసేవాళ్ళుగా ఉండరు అహరోను వలె. అంతేకాకుండా ప్రజలు విచ్చలివిడిగా తిరగడానికి, వారు పాడవడానికి ప్రోత్సాహం ఇచ్చేటువంటి విధానంలో ఉండేవారిని కూడా మనము చూస్తాము. కనుక ఆ రీతిగా ఈ భాగంలో దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు అనేటువంటి మాటలని ఈ వాక్య భాగంలో మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. నిర్గమకాండము గ్రంథములో 19వ అధ్యాయములో మనం చూసినటువంటి ఈ మాట 18, 19 వచనాలలో, నిర్గమకాండము 19, 18, 19 వచనంలో, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూర ధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను అనే మాట మనం చూస్తుంటున్నాం. ఇలాంటి మాటలు విన్నటువంటి ప్రజలు, వారు ఇప్పుడు 20వ అధ్యాయము 18, 19 వచనాల్లో మనం 20 వచనంలో చూస్తే, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోర ధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడని ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను అనే మాట మనం చూస్తుంటున్నాం. ఇక్కడ వాళ్ళు మధ్యవర్తిత్వాన్ని కోరుకుంటూ ఉన్నటువంటి ప్రజలుగా మనం చూస్తున్నాం. నేరుగా దేవుడు మాతో మాట్లాడితే చనిపోతామయ్యా, నీవు దేవుడు మాకు ఏం చెప్పాలనుకుంటాడో ఆ మాటలు విని నీ ద్వారా మాకు ఆ మాటలు వినిపిస్తే మేము ఆ ప్రకారంగా నడుచుకుంటాము అని చెప్పినప్పుడు వారి భయానికి నివృత్తి కలుగు చేస్తూ మోషే ఏం చెప్తున్నాడంటే, మీరు భయపడవద్దు, మిమ్ము పరీక్షించుటకు మీరు పాపము చేయకూడనట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వేంచేసినని చెప్పాను. దేవుడు ఎప్పుడు కూడా ప్రజలను భయభ్రాంతులు చేసేవాడు కాదు. భయపడవద్దు అని చెప్పినటువంటి దేవుడు అంత భయంకరుడుగా ఎందుకు ఉన్నాడు అనంటే, దేవుని యొక్క ఆ భయంకరత్వాన్ని, ఆ పరిశుద్ధతను మనము చూచినప్పుడు చూచే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు అని మనసులో ఉంచుకొని ఆయనకు భయపడి ఆయన ఎదుట పాపము చేయకుండా మనలను మనము కాపాడుకోవడానికి దేవుని కాపుదల క్రింద మనము ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గ్రహించి ఆయన దయతోటి ఈ లోకంలో జీవిస్తున్నామని ఆ మనసుతోటి కృతజ్ఞత కలిగి విధేయులుగా ఉండడానికే ఆయన అలాంటి సంభవాలను ఏర్పాటు చేశాడని మోషే చెప్తే, అవన్నీ విని తెలుసుకొని ఉన్నటువంటి ఈ ప్రజలు దేవునికి విరోధమైనటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయినటువంటి వారినిగా మనము చూస్తూ ఉంటున్నాం. నేటి దినాలలో మన యొక్క క్రైస్తవ్యము ఎలాగున ఉందో ఒకసారి మనం ఆలోచన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రజలు ఇలాగున ఉంటే మోషే నిర్గమకాండంలో 33వ అధ్యాయంలో 17వ వచనం నుంచి మనం చూస్తే, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, దేవుడు తన యొక్క సేవకునికి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును అని మోషేతో మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడదనను అనే మాటలు ఈ వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని ప్రజలైన వారు దేవుని మీద ఉంచాల్సిన మనసును ఉంచకుండా మనుషుల చేతులు చేసిన పనుల మీద
ఇతరులు వాళ్ళ శత్రువులు వాళ్ళని చూచి ఎగతాళి చేసేటట్టుగా వారు మార్చబడినట్లుగా మనం చూస్తే, మోషే దేవుని చేత ఆయన ఎరుగబడినటువంటి వానిగా చూస్తూ దేవుని మంచితనమంతటినీ మోషే ఎదుట దేవుడు కనుపరిచినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. కనుక మనము ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో ఎందుకు ఈ మాటలన్నీ మనకు వ్రాయబడ్డాయి? పాత నిబంధన గ్రంథాన్ని ఎందుకు ధ్యానం చేస్తూ ఉన్నాము? పాత ఆ చరిత్రను మనం ఎందుకు తీసుకుంటున్నాము అనంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 5, 6 వచనములు అలాగే 11వ వచనం కూడా మనం చదువుకుంటే ఈనాటి ఈ యొక్క వాక్య ధ్యానం యొక్క సారాంశాన్ని అక్కడ మనం చూస్తాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5, 6 వచనములు మరియు 11వ వచనంలో ఈ రీతిగా మనం చదువుకుంటాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అని ఈ వాక్య భాగంలో మనం చూస్తుంటున్నాం. ప్రభునందు ప్రియా సోదరి సోదరులారా, ఈనాటి సీనాయి పర్వతం మీద దైవజనుడైన మోషే దేవునితో సహవాసం చేసే ఆ సందర్భములలో 40 రేయింబవళ్ళు ఆయన గడిపినటువంటి ఆ దినాలలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఆ పర్వతము క్రింద దేవునికి విరోధమైనటువంటి లోకం మీద వాళ్ళ మనసును ఉంచి ఆడడానికి, తినడానికి, త్రాగడానికి వాళ్ళు తమను తాము ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అటు ఇటు తిరుగుచు వారు దుర్మార్గులుగా మార్చబడుతూ శత్రువులు వాళ్ళను అవమానపరిచేటట్లుగా, దాని ద్వారా దేవునికి అవమానం కలిగేటట్టుగా వారు ఎలాగున ప్రవర్తించారో, వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆ భక్తి ఎలాగున ఉందో, దాని ద్వారా ఎలాగున వారు సంహరించబడినటువంటి వారుగా ఉంటూ ఉన్నారో, ఆ ఇశ్రాయేలుల ప్రజల యొక్క 12 గోత్రముల యొక్క పెద్దలలో వాళ్ళు 12 మంది 40 దినాలు వేగు చూచి వచ్చి ఉన్నత దేహులు అని వాళ్ళని గురించి చెప్పి వాళ్ళు ఓడిపోయినట్లు 2 మాత్రమే కాలేబు, యెహోషువలే ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి అర్హత పొందినట్టుగా, పాస్ అయినట్టుగా మనము చూస్తున్నామో, ఈ 40 అనేటువంటి సంఖ్య మానవ జీవితాన్ని దేవుడు పరీక్షించేటువంటి కాలానికి సాదృశ్యంగా మనము గమనిస్తూ ఉంటున్నాం. దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని మీద మనస్సు ఉంచినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని వింటారు. ఆయన ఇచ్చినటువంటి మార్గంలో విజయవంతంగా వారు ముందుకు సాగుతారు. ఆ పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. దేవుని సముఖానికి నేరుగా వెళ్ళేటువంటి అర్హత ఆనాటి కాలమందు సీనాయి పర్వతాన్ని ముట్టుకుంటే చనిపోయేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధన కాలంలో మనలను దేవునికి సమీపంగా రావడానికి, దూరస్థులమైన మనలను సమీపస్థులుగా చేయడానికి తన సొంత కుమారుని లోకానికి పంపించి ఆయన మన కొరకు మన ఉగ్రతను ఆయన మీద వేసుకొని సిలువలో ఆయన బాధించబడి బాధపడుతున్న దేహముల నుంచి ఒక్క బొట్టు కూడా మిగిల్చుకోకుండా తన రక్తమంతటిని చిందించి మన బాధను అనుభవించి, మన వేదనను అనుభవించి, మన పాప శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన మరణించి తిరిగి లేచి 40 రోజులు ఈ లోకములో జీవించి ఆరోహణమయ్యాడు. తిరిగి ఆయన రానుంటూ ఉన్నాడు. మనము ఈ పరలోకపు యాత్రలో జీవిస్తూ ఉంటున్నాము. ప్రభువు చెప్పిన మాటల మీద ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి చివరి వచనం వరకు మనం చూస్తే, దేవుడు పరిపూర్ణుడు, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం పరిపూర్ణమైనటువంటిది, ఏ లోపము లేనటువంటిది అని ఆయన నెరవేర్చడానికే నేను వచ్చానని తెలియచేస్తూ ఈ సారాంశమంతటిని కొండ మీది ప్రసంగంలో తెలియచేశాడు. కానీ నేటి క్రైస్తవ్యం ఎలాగున ఉంది? చివరి క్షణాలలో ఒక ప్రశ్న వేసుకొని దేవుని సన్నిధిలో మన హృదయాలను పరీక్ష చేసుకొని దేవుని పరీక్షలో మనం పాస్ అవుతున్నామా లేదా అని పరీక్ష చేసుకోవడానికి ఒక చిన్న మాట ఏంటి అంటే, టుడే మోడర్న్ రిలీజియస్ కల్చర్ ఎలాగున ఉంది?
టుడే క్రిస్టియన్ కల్చర్ ఎలాగున ఉంది అని చూస్తే, దేవుని వాక్యంలో దేవుడు ఒక్కడే, మనుషులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. దేవుని యొక్క సహవాసము ఏ జాతి వారికైనా, ఏ మతస్థులకైనా, ఏ కులస్థులకైనా, ఏ రంగులో ఉన్నటువంటి వారికైనా, ఏ స్త్రీ పురుషులకైనా అందరికీ సమానముగా ఆయన రక్షణ సువార్త వినిపించబడుతుంది. ఆకాశము నుంచి నాటి దినాల్లో ఆ దేవుని బోర శబ్దం ఎలాగైతే విన్నారో, నేటి దినమందు తన దాసుల నోటన ఆయన యొక్క వచనాన్ని ఉంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, సువార్త వినిపింపజేస్తూ ఉన్నాడు. కానీ ఆ సువార్తకు భిన్నముగా ప్రజలు, నేటి క్రైస్తవ్యము అనేక శాఖోపశాఖలుగా మార్చబడి ఎవరికి ఇష్టము వచ్చినట్టుగా వాళ్ళు త్రోవ తప్పినటువంటి విధానములో వారికి నచ్చినట్టు, వారికి ఇష్టం వచ్చినట్లు పేర్లు, బోర్డులు, ఆ సహవాసము ఈ సహవాసం అని పెట్టుకొని మేమే పరలోకానికి వెళతాము, వేరే సంఘస్థులకి రావడానికి వీలు పడదు, ఇక్కడి నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి వీలు పడదు అని వాళ్ళు కట్టుబాట్లు చేసుకొని దేవుని కట్టుబాటులోనికి రాకుండగా, దేవునికి అనుకూలమైనటువంటి వర్తమానాలు కాకుండా, దేవుని యొక్క రక్షణ సువార్త సకల జనులకు ప్రకటించబడుతుంది అనేటువంటి ఆ మాట, ఇందాక ఆరాధనలో మనము ఆయన మరణ పునరుద్ధానములను ప్రచురం చేస్తారనేటువంటి మాటను మర్చిపోయి, మీకు ఏ వ్యాధి ఉంది, ఆ వ్యాధి ఈ వ్యాధి, ఇది ప్రభు సహాయం చేస్తాడు, మీ సమస్యలు తీసివేస్తాడు అనే యొక్క బోధలు విపరీతంగా పెరిగిపోయి మనుషులకు స్వార్థం ఏర్పడి వారి యొక్క మనసును ప్రజలలో నుంచి వారి వైపునకు ఆకర్షించుకొని దేవుని మీదకు మనుషుల యొక్క మనసును వారు ఉంచేటట్టుగా వారికి దేవుని వాక్యాన్ని వినిపించక వారి దగ్గరికే వస్తేనే ఆ గొప్ప అద్భుతాలు జరుగుతాయనేటువంటి ప్రసంగాలను చేస్తూ నాట్యముకు అనుకూలముగా ప్రజలను ఎమోషన్కి గురి చేస్తూ పాటల ద్వారా రకరకములైనటువంటి వాళ్ళ యొక్క బోధ విధానముల ద్వారా వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి పరిస్థితులను ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇన్ని డినామినేషన్లు, ఇన్ని శాఖోపశాఖలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా లేవు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అని అనిపిస్తుంది అని దేవుని వాక్యంలో ఉంది. మనము ఎంతోమంది కోటాను కోట్ల మంది ఉన్నాం కనుక అందరూ ఒక దగ్గర ఉండడానికి వీలు పడదు. కాబట్టి స్థానిక సంఘాలు ఉండడము దేవుని వాక్యపు సత్యమే. కానీ ఆ యొక్క సంఘాలు ఎలాగునుండాలి అంటే, ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి విధానంలో ప్రతి ఒక్కరూ ఉండాల్సినటువంటి విధానం మనం చూస్తున్నాం. కానీ దేవుని పేరుని ఇశ్రాయేలీయులు అలాగున వారు ఉండలే. వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తే నేటి క్రైస్తవ లోకము కూడా దేవునికి విరోధమైనటువంటి పద్ధతిలో వెళ్ళడము ద్వారా దేవుని సువార్త, ఆయన శిలువ ప్రేమను చెప్పాల్సినంతగా, ఆయన యొక్క ఆ రక్షణలోనికి రాకపోతే ఆయన భయంకరత్వాన్ని, ఆయన ఇచ్చేటువంటి శిక్షను, ఆ పురుగు చావదు, అగ్ని ఆరదు అలాంటి స్థితిని, రోషము కలిగినటువంటి అగ్ని వంటి దేవుని యొక్క మాటలైనా, ఆయన యొక్క ఆ వ్యక్తిత్వమైన ఇలాగున ఉంటుంది అని చెప్పడానికి వీలు పడినటువంటి రీతిగా ఎవరి వైపునకు వారు ఆకర్షించుకుంటూ ఎవరికి ఇష్టము వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విధానాన్ని నేటి చూస్తూ ఉంటున్నాం. అది మనం మార్చుకోవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. మనమందరము గొర్రెల వలె త్రోతప్పిన స్థితిలో ఉండగా ఆయన మనల్ని రక్షిస్తే, ఆయన ఇచ్చినటువంటి వాక్యమును పట్టుకొని ఆ ప్రకారంగా జీవించడానికి ఎంతమంది అని కాదు, ఎలాగున ఆయన ఎదుట మనం ఉన్నామనేది పరీక్ష చేసుకోవడానికి ఈ 40 అనేటువంటి సంఖ్య ప్రయోజనంగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేటి దినాలలో దేవుడు ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడ ఈ 40 అనేటువంటి సంఖ్య ద్వారా దేవుడు ఆ పరీక్ష విధానములో ఎలాగున మనతో మాట్లాడుతున్నాడు, ఎలాగున మనం మార్చుకోవలసినటువంటి విషయాలున్నాయని దేవుని వాక్యపు వెలుగులో
అవి ధ్యానం చేస్తూ ఈ రీతిగా మీలాంటి వారితోటి పంచుకోవడానికి ప్రభు నన్ను ఎంతగానో ఆయన ఉపయోగించుకుంటూ, ఆయన నోటి బోరుగా వాడుకుంటూ, ఆయన నడిపింపును సమృద్ధిగా అనుగ్రహిస్తూ నడిపిస్తున్న విధానంలో మీతో పాటు కలిసి ఈ నేటి ధ్యానాన్ని పంచుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ ధ్యానంలో ఏదైనా ప్రభు మాట్లాడి ఉంటే, మార్చుకోవలసినటువంటి పద్ధతులు ఉంటే మార్చుకొని ప్రభు మీద మనసు కేంద్రీకరించి ప్రభు వైపునకు మనం చూస్తూ ఈ లోకంలో ఆయన మెచ్చేటట్టుగా మనం ఉంటే చాలు. అలాగను ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఈ సమయం ఇచ్చిన యోహానన్నకు మీ అందరికి కూడా ప్రభు నామములో కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. చాలా వందనాలు అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. వందనాలు నాన్న.